సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలి అని ఆహ్వాన పత్రికను అందించారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కూడా ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గంట 15 నిమిషాల పాటు భేటీ సాగింది. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదు అన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి అని కోరుకుంటున్నట్లు చెప్పారు. 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన, దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది, అంతే తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ లేదా ఇంకెతరత్ర డిస్కషన్ ఏం లేదు. జస్ట్ కర్టసీ, వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు, భోజనం చేసినారు. ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి వారిని ఆహ్వానించడం నిర్ణయం వారు తీసుకుంటారు, మేమైతే రావాలని కోరుకుంటున్నాం.